ముందు ఇంకా తెలియలేదు. మింగిల్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో దాని ముందు పాడుకునే పాట అది. వన్స్ మింగిల్ అయిపోయాక అదే బెటర్ అని అనుకుంటాం అనమాట. మింగిల్ అయిన తర్వాత తెలుస్తుంది, కానీ అప్పటికే మొత్తం అంతా అయిపోయి ఉంటుందిగా. కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఇస్ డన్. కాదు, ఏ డాన్స్ స్టెప్పులైనా వైరల్ అవ్వాలి అంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఏంటంటే మా అల్లు అరవింద్ గారు చేసేస్తే వైరల్ అయిపోతుంది. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కాదు, కాసేపు తర్వాత అల్లు అరవింద్ గారి పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము. ఈరోజు #సింగిల్ ఫుల్ బ్లాస్ట్లో మారుతి గారు మీరు రెడీగా ఉన్నారా ఈ పర్ఫార్మెన్స్ చూడడానికి? గీతా ఆర్ట్స్తో ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేటెడ్గా ఉండి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ మారుతి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ధీరజ్ గారు మీకు కూడా స్వాగతం పలుకుతున్నాము. అలాగే డిఓపి వేల్రాజ్ గారికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ సార్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎస్కేఎన్ గారికి వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తున్నాము. మైక్ పెట్టలేదా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. తీవ్రంగా ఓకే, ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి విజయ్ పులకి మాస్టర్ ఎక్కడున్నారు ఒక్కసారి ఇక్కడికి రావాలి. అండ్ అలాగే సాంగ్ పాడినటువంటి రాహుల్ సిప్లీగంజ్ ప్లీజ్ కమ్ హియర్ ఒక్కసారి. కమాన్ 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 కమాన్. అవును, #సింగిల్ యు ఆర్ సింగిల్. హౌ ఇస్ లైఫ్? ఆల్రెడీ మింగిల్ అవ్వబోతున్నా, సో ఆ ఫీలింగ్స్ అనిపోయినాయి. సింగిల్ అనే ఫీలింగ్. అవును. ఎప్పుడు పప్పన్నం పెడుతున్నావు? చెప్తా, సర్ప్రైజ్. ఎత్తుకుతున్నారా? చూడు, రాహుల్ని చూసి నేర్చుకో. శిరీష్, ఏం చేస్తున్నావు శిరీష్? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాన్న నేను పెళ్లి చేసుకో అని, ఎందుకు చేసుకోవట్లేదు నువ్వు? మీరు కన్నా మా నాన్న మా అమ్మ కూడా అంత అడగట్లేదు మీరు అడిగినంత. మీరే ఎక్కువ అడుగుతున్నారు. కలిసినప్పుడల్లా ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారు చెప్పండి అంటున్నా. అబద్ధం. 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను, 10 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోరా అని. పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్నాను అంతే. కాదు సార్ పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అడుగుతున్నా, ఎరా పెళ్లి చేసుకోమంటావు అంటే చేసుకో. పక్కన వైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చేసుకోమా, మంచిది మా లైఫ్ ఇస్ సెటిల్డ్, యూనో లైక్ స్టెబిలిటీ అన్నీ వస్తుంది మనకి అంటున్నారు. వాళ్ళ వైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ పక్కకి వెళ్ళిపోయి వద్దు నువ్వేనా ఎంజాయ్ చేయరా బాబు, నేను చూస్తే మాకు కుళ్ళుగా ఉంది. ఇదే వయసులో అసలు ఈ తెలివి అర్నింగ్ ఇప్పుడు ఉండుంటేనా అసలు సింగిల్ ఉండుంటే కుమ్మేసే వాళ్ళం అది ఇది కథలు చెప్తారంటున్నా. సో ఎంజాయ్ చేస్తున్నారండి? అయితే ఎంజాయ్ చేస్తున్నా సార్ నేనైతే. సింగిల్ లైఫ్ బాగుంటుందని నా గాడ్ బ్లెస్ యూ. థాంక్స్ సార్. ఎందుకంటే మనం ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం సార్ ఏదో మనం మన తర్వాత ఎందుకు ఇక్కడ. ఓకే ఆ టాపిక్స్ ఇక్కడ వద్దా జనాలకు అసలు మనం ఎక్స్పోజ్ చెప్తా తర్వాత డాడీ చెప్తా నేను చెప్పాను హ్యాపీగా. సార్ కూడా అప్రూవ్ చేస్తారు. ఓకే కాదు, బన్నీ పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సచ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఎట్ హోమ్. బట్ నేను సింగిల్ గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ అల్లు శిరీష్ గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్, నేనేం చేయలేకపోయాను, మీరు 10 సంవత్సరాల నుంచి చేయలేనిది నేను ఈ ఒక్క ఈవెంట్ లో చేయగలుగుతానా చెప్పండి? నా వల్ల కూడా కావట్లేదు. బాబు, కావాల్సినప్పుడు పెళ్లి చేసుకో, ఓకేనా? నేను సంబంధాలు చూడలేదు. కాదండి, మీ ఇంటర్వ్యూ చూసాను. కాదండి, మీ సుమ గారు మీరు వేరే సినిమా ఇంటర్వ్యూలో చూసాను పెళ్లి గురించి చెప్పడం. పెళ్లిలో హిట్ ఫార్ములా సక్సెస్ అయ్యే ఉండదు, దిగి చేసుకోవడమే అన్నారు కదా. మరి పెళ్లి చేసుకున్న మీరే అంత నిరుత్సాహంగా మాట్లాడితే చేసుకోవాల్సిన నేను మరి ఇంకే మీరు కూడా ఇంకా లొంగిపోయి చేసుకోవాల్సిందే అన్నట్టు మాట్లాడారు. నేను అలా అన్నారు ఆ ఇంటర్వ్యూలో. నేను చూసాను, సమంతను విజయ్ ఉంటారు ఇంటర్వ్యూ, నేను చూసాను దాన్ని. చాలా ఫీల్ అయ్యాను. అండర్లైన్ కూడా చేసుకున్నాను. సుమ గారు ఎదురైనప్పుడు కనపడి అడుగుదాం అనుకున్నాను నేను. ఇక్కడే రాహుల్ ఆవిడ ఇంటికి వెళ్ళాలి, రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటాడు, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లాగది? ఏమైనా సరే ఏదో ఒక రోజు నువ్వు చేసుకుంటావు, నీ పెళ్లికి మేము కూడా హాజరవుతాం, అప్పుడు మాట్లాడదాం, ఓకేనా? ఇలా మాట్లాడిన వాళ్ళందరూనే తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళే. హలో మిస్టర్ రాహుల్, కమ్ హియర్. నీ పెళ్లి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాం, కానీ అంటే నువ్వేదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అని అర్థమైంది. ఎప్పుడు ఇస్తున్నావు? తొందరలో. ఓకే, సరే ఒక లైన్ ఏమైనా పాడతావా మాకోసం? సిరాకైంది సింగిల్ బతుకు, అరెలేదు హసుకు బుసుకు, సిరాకైంది సింగిల్ బతుకు, తన తన్నే నాన్నే హసుకు బుసుకు. థ్యాంక్ యూ సో మచ్. స్టెప్ చాలా కష్టమైంది అనుకుంటాను. ముందుగా అయితే ఆ స్టెప్స్ నేను క్రియేట్ చేయడానికి రీజన్ మెయిన్ అరవింద్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సాంగ్ అంటే మేము చేసిన కొరియోగ్రఫీ కన్నా తర్వాత మీ స్టెప్ వేసాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంకా థియేటర్లో ఇంకా బ్లాస్ట్, అందులో డౌట్ లేదు. అరవింద్ గారు ప్లీజ్, మన టాలీవుడ్ గురించి అయితే మీకు తెలుసు కొంచెం, సో దానికి మీరు ఇంకా కొన్ని కొత్త స్టెప్స్ ఇంట్రడ్యూస్ చేయాలి సార్, టు మేక్ ఇట్ మోర్ వైబ్రెంట్. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో బాలీవుడ్ నుంచి ఒక ఆవిడే ఉంది, అందుకని
ఆవిడతో చేస్తాను నేను త్వరలో. ఖచ్చితంగా ఫెంటాస్టిక్. ఎస్, మీరు విన్నది నిజమే. అంతే సార్, మేము అడిగితే మాతో డాన్స్ చేయరు కానీ ఓన్లీ బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళతో మాత్రమే డాన్స్ చేస్తారు సార్ మీరు. ఓకే సార్, గుర్తుపెట్టుకుంటాం సార్. కానీ ఆ రోజు మీరు స్టెప్ వేసినప్పుడు నేను ఉన్నాను సార్. వేశారు సార్, మీరు వేశారు. యా, థియేటర్లో అయితే ఖచ్చితంగా బ్లాస్ట్ 100%. విష్ణు అన్న కూడా చాలా కష్టపడ్డారు. కొన్ని స్టెప్స్ అయితే అక్కడికక్కడే మన కిషోర్ అన్న, దిల్ రాజు గారి స్టెప్ కూడా అక్కడే క్రియేట్ చేసాం. అదే మీరే చేయమని చెప్పారు కదా, నన్ను అంటారేంటి మధ్యలో? అంటే అలా క్రియేట్ అయింది, అంతా కలిసి చేసామండి. ఏ క్రియేట్ వాళ్ళకి ఇవ్వాలి సార్, మీరు చెప్పారు స్పెసిఫిక్ గా స్టెప్ ఏమని. లేదు, ఈ స్టెప్స్ అన్ని యాడ్ అవ్వడం వల్ల చాలా బాగా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని పిక్చర్స్ చూపిస్తాము మీకు, ఆన్ సెట్ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలవి, వాటి వెనకాల ఉండేటువంటి బిహైండ్ స్టోరీ ఏంటో మాకు చెప్పండి. ఓకే, పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. విష్ణు గారు ఏం చేస్తున్నారు మీరు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? బైక్ షాట్ అండి అది. బైక్ మీద షూట్, అదే బైక్ మీద తీసే సీన్ అది. అయితే బ్రేకులు లేని బైకులు చూసాం మనం చూసాం కదా చాలాసార్లు. అసలు బ్రేక్ పడబడడం తర్వాత విషయం, అసలు బ్రేక్ అది లేదు, ఏది రాడే లేదు అక్కడ. రాడ్ లేదు. ఇచ్చి నన్ను వెళ్ళమన్నారు, ఓ వెళ్ళాను, ఆగిన, అరే బ్రేక్ లేదు అంటే ఉందన్నా అంటే ఏది చూపించు అని చెప్పి సర్ది ఓకే. చూపించిపోయాం అన్నమాట. అంటే అలా బ్రేక్ లేనటువంటి బైక్ ని విద్యా గారు మీరు ఎందుకండి అలా ఇచ్చారు గీతా ఆర్ట్స్ నుంచి? వై ఎందుకు? అంటే ఎనీ ప్రాపర్టీ దట్ కమ్స్ ఇన్ ద షూటింగ్ ఇస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఎందుకు అలా జరిగింది? మరి బైకులు కూడా ట్రయల్ చేసేవాం కదండి. అంటే రాడ్ లేనటువంటి బైక్ ని ఇచ్చారు. పోనీ భానుప్రతాప్ గారు కానీ ఎవరైనా చెప్తారు, రియాజ్ గారు కానీ దీనికి ఆన్సర్? వై డిడ్ దిస్ హ్యాపెన్? లాస్ట్ షాట్ ఆయనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి పాపులారిటీ వస్తుంది సినిమాకి అని Oh my ప్లాన్ చేసింది ఏమో అని భయం నాకు. అమ్మా అరవింద్ గారు, ఇలా కూడా వైరల్ అవ్వాలనా? అమ్మో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వాట్స్ డిస్కషన్? ఇవానా మీరు జానా చెప్పమ్మా, ఏం జరుగుతుంది అక్కడ? షూటింగ్ చాలా బాగా జరుగుతుంది కదా, ఎలా అది? అంటే షూటింగ్ బాగా జరగకూడదా? ఎలా అంటే వేరే షూటింగ్ ఇలా జరగలేదా? இல்லை எல்லாம் வந்துட்டு லைக் ஹவு இவ்வளோ இதுவா எப்படி பண்ண முடியும் அந்த ஒரு இது. మ్యామ్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ఎందుకంటే అయ్యో ప్లీజ్ డోంట్ మీరు పొద్దున పిలుస్తారు అనే రియాక్షన్ అది యూజువల్ గా ఆమెకు ఉంటుంది ఎప్పుడు.